హలో అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను వెన్న నుంచి నెయ్యి కాంచుతాం కదా, ఎలా చేస్తామో చూపెడతానండి. వెన్న మాకు ఆశ్రమం దగ్గర నుంచి తెప్పిస్తాను నేను. ఎవరన్నా నెయ్యి అడిగితే కూడా చేసిస్తానండి. ఆశ్రమం వాళ్ళకి చేతవ్వదు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తున్నాను నేను. వెన్నంతా 2 కేజీస్ పైన ఉందండి ఇవాళ తెచ్చినది. వేరే అన్న నెయ్యి కావాలన్నాడు. వాళ్ళకి పంపించాలంటే ఇది వెన్నని కాంచాలి కదా బాగా, అది కాస్తున్నాను. ఫస్ట్ అంతా వాటర్ అంతా ఇదైపోతుంది. అయితే ప్యూర్ నెయ్యి అండి, పూస పూస వస్తుంది నెయ్యి, చాలా బాగుంటుంది. స్మెల్ అంతా అదుర్సండి. ఇప్పట్లో బయట ఎక్కడ ప్యూర్ దొరకట్లేదు కదా, ఇక్కడైతే దొరుకుతుందండి. పూస నెయ్యి చాలా బాగుంటుంది. నాకు ఇది కాంచాలంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్యూరు బాగా స్మెల్ వస్తుంది కదా. మా వారికి నెయ్యి అంటే చాలా ఇష్టము. ఎక్కువ నేనే తీసుకుంటాను. చాలా ఎక్కువ వస్తుంది, మంత్కి ఒక 6 కేజెస్ అట్లా వస్తుంది. అందుకంతా ఏం చేసుకోలేం కాబట్టి ఇది కొంచెం ఇది చేస్తే బయట వాళ్ళకి సేల్ చేసిస్తానండి. నేనైనా డబ్బులకే తీసుకుంటాను. ఆశ్రమము మా సైట్లోనే ఉందండి. దానికి కూడా నేను కొంచెం డొనేట్ చేస్తూ ఉంటాను మంత్లీ. తమలపాకులు, కరివేపాకు 2 వేసాను. ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి తర్వాత దాన్ని మూత పెట్టేస్తే ఇప్పటికే ఫ్లేవర్ అంతా మొత్తం